ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను గూర్చి దేవుని యొక్క వాగ్దానము ఖచ్చితముగా తెలియపరచబడినది. సందర్భము, మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయేలీలను శపించడానికి, వారితో యుద్ధము చేసి వారిని శపించుటకు, వారిని ఓడించడానికి బెయేరు కుమారుడైన బిలామును పిలిచి అతనికి బహుమానములు ఇచ్చి ఇజ్రాయేలీలను శపించుటకు అతన్ని సిద్ధపరచుచున్నాడు. అలాగూ 3 సార్లు సిద్ధపరిచినప్పటికీ బిలాము ఒకటే చెప్పాడు, దేవుడు నా నోట ఏ మాట ఉంచితే ఆ మాటనే చెప్తాను. ఆఖరికి అతను బలవంత పెట్టారు. అతడు బయలుదేరాడు, దేవుని చేత గద్దించబడ్డాడు. దేవుడు మాట్లాడాడు, నేను నీ నోట ఏ మాట పెట్టానో ఆ మాటని చెప్పమని చెప్పాడు. అలాగునే అతడు వెళ్ళాడు, అక్కడ ప్రవశిస్తున్నాడు. ఆయన శపించలేదు, నేను ఏమని చెప్పించగలను అని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించువాడే కానీ శపించువాడు కాదు. మన నోట ఆశీర్వాదమే కానీ శాపవచనం అనేది మనము పలకకూడదు. ఇతరుల మీదను శాపమైన మాటలను మనం చెప్పకూడదు. ఎందుకంటే మనలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శాపము నుండి విమోచించాడు. మన కొరకు శాపగ్రాహి అయ్యనని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. ఎందుకంటే ఆయన శాపమును ఆశీర్వాదకరముగా మారుస్తాడు. బిలాము శపించాలి, లేక బాలాకు ఇజ్రాయేల్ ప్రజలు శపించాలని ప్రయత్నించారు, కానీ వారి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మిమ్మల్ని చూచి ఓర్వలేనటువంటి వారు, మిమ్మల్ని చూచి నొచ్చుకునేటువంటి వారు, మిమ్మల్ని చూచి చెడ్డ మాటలు పలికేటువంటి ప్రజలు, శపితమైన మాటలు, శాపగ్రస్తమైనటువంటి మాటలు మీ మీద వల్లించినప్పటికీ, మిమ్మల్ని దూషించినప్పటికీ భయపడకండి. ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆయన ప్రణాళికలో ఉన్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. మీ నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. కాబట్టి శపించు వారికి భయపడవద్దు, శాపగ్రస్తులకు భయపడవద్దు. మన దేవుడు శాపాలను తొలగించువాడు. కల్వరి శిలువలో మన మీద ఉన్న శాపాన్ని ఆయన తొలగించాడు. కాబట్టి మనుషులు ఎవరు దూషించినా, ఏ శాపము మన మీద ఉందని భయపడకండి. వారు దూషించిన దూషణలు, శాపములు మనకు తగలవు. అంతేకాకుండా మీరు శాపగ్రస్తులు అనేటువంటి ఆలోచన తీసివేసి మీరు ఆశీర్వదించబడిన జనాంగము అని విశ్వాసము కలిగి ఉండండి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము ఆయన చెప్తున్నాడు. ఆయనని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు శాపగ్రస్తులు కాదు, మీరు ఆశీర్వాదమునకు వారసులు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవా నన్ను ఆశీర్వదించమని అడగండి, దేవుని సందులో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మిమ్మలను, మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత ఆయన మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాల్లో శాపములు తొలగించండి నాయనా. నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి.
నీ బిడ్డల యొక్క జీవితాల్లో ప్రతి ఆశీర్వాదమును పొందుకునేటట్లుగా నీ బిడ్డలకు సహాయము చేయండి. మా కొరకు కల్వరి శిలువలో శాపాన్ని మోసిన తండ్రి, నీ బిడ్డల యొక్క శాపాలని కూడా మోసిన వాడవు. శాపం అనేది లేదు, ఆశీర్వాదమే. కాబట్టి ప్రభువా, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి అన్ని విషయాలు వర్ధిల్లింపజేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.